ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిశుద్ధ దినము ఆదివార దినమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం మనం ప్రాముఖ్యమైన సమయమునకు వచ్చి ఉన్నాం. అట్టి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క ప్రాముఖ్యమైన విషయాలను కొన్నిటిని మనం కనుగొందాం. అటివి దేవుడే తన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు తెలియజేయబోతున్నాడు. అట్టి వాటిని మనము విందాము. చూడండి, మనం ఎవరం, ఎందుకోసం ఈ మందిరంలో ఉన్నాం, ఏమైతే ఉన్నాం, ఎందుకు వచ్చి ఉన్నాం, ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైన అంశాలు. మనం అనుకుంటున్నాం మనమందరము దేవుని బిడ్డలం, దేవుని కుమారులం కుమార్తెలమని, అలాగే దేవునికి మనం స్వాస్థ్యమై ఉన్నామని అనుకుంటున్నాం. కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వాస్థ్యమే. ఏ ఒక్కరూ దేవునికి స్వాస్థ్యమ కాకుండా లేదు. అయితే ఇటు పరిశుద్ధమైనటువంటి ఆయన మందిరములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులు అని మొట్టమొదటగా గ్రహించాల్సిన విషయం. అసలు విశ్వాసులు అనగా ఏమిటి? ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ఈ దినమున ఒక్కసారి అందరం కూడా తెలుసుకుందాం. అటు ప్రాముఖ్యమైన అంశము విశ్వాసులు ఎవరు? అవును, ప్రభు వాక్యము సెలవిస్తుంది. అది హెబ్రీలకు రాసినటువంటి 11వ అధ్యాయము మొదటి వాక్యము నుండి మూడవ వాక్యం వరకు కూడా మనం చదువుకున్నాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అవును ప్రియమైన దేవుని సంగమ, ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు విశ్వాసము అంటే ఏమిటి అంటే, ఒకటి గ్రహించాలి, మనము ఏ కార్యముల కొరకు నిరీక్షించుతున్నామో అట్టి కార్యములు మరి వాటి నిజ స్వరూపాన్ని మనము కనుగొన్న వాటి యందు విశ్వాసం ఉంచక వాటిని జరిగించు వాని యందు విశ్వాసం ఉంచడం ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం. అయితే మనకు సహాయము చేసిన వారి మీద, వారి యందు కృతజ్ఞత కలిగి జీవించడము విశ్వాసం. విశ్వాసము అనగానే కృతజ్ఞతలు కలిగినటువంటి జీవితాలు అంటే కృతజ్ఞులు అని అర్థం. ఇట్టి కృతజ్ఞత కలిగినటువంటి జీవితానికి సారూప్యమైనటువంటి పదమే విశ్వాసం. ఇట్టి విశ్వాసము ఎలా ఉంటుందంటే, నిరీక్షింపబడుతున్నటువంటి, మనము ఇదే విషయమైతే నిరీక్షింపబడి ఎదురు చూస్తున్నామో అట్టి విషయములు నిజముగా మన జీవితంలో జరిగినప్పుడు ఆ జరిగిన వాటికి విశ్వాసం చూపించడం కాదు, వాటిని జరిగించినటువంటి అదృశ్యమైనటువంటి దేవుని స్వరూపమునకు విశ్వాసులుగా బ్రతకడం, కృతజ్ఞతలు చెల్లించడం. అంటే అట్టి దేవునికి కృతజ్ఞులై ఉండడమే విశ్వాసం. మరి ఎలా మనం ఉన్నామా? సార్వత్రిక సంఘములలో ప్రతి ఒక్కరము కూడా మేము విశ్వాసులు, మేము దేవుని నమ్ముకున్నాం. అవును, నువ్వు దేవుని నమ్ముకున్నావు. ఎలా నమ్ముకున్నావు? నీ యొక్క జీవితంలో కనబడని విషయాలను నీ జీవితంలో జరిగించినటువంటి కనుక ఆ జరిగినటువంటి విషయాలను నీకు కంటికి కనబడుతున్నటువంటి నీ యొక్క అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చడం అయితేనేమి, నీ జీవితంలో నువ్వు ఎక్కడైతే లోకములో పడిపోయావో, పాపములో పడిపోయావో, దౌర్జన్యములో కూలికిపోయావో, ధన ఆశతో నువ్వు మరి
మదమెక్కి లోకంలో బ్రతుకుతున్నావేమో, అట్టి వాటి నుండి నిన్ను మార్చి మరి నీ యొక్క జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగుచుండగా నువ్వు సన్మార్గంలో జీవింప చేస్తున్నటువంటి ఆ అదృశ్యమైన దేవుని యందు కృతజ్ఞత కలిగి జీవించడం. మరి అలా మనం ఉన్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒక్కసారి ఆలోచించండి. నీ జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి నీవు దేవుని పక్షంగా విశ్వాసిగా మారావు. విశ్వాసిగా మారినటువంటి నీవు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? కృతజ్ఞత కలిగి దేవునిలో ఉన్నావా? అట్టి నిరీక్షించుచున్నటువంటి కార్యక్రమాలు నీ జీవితంలో జరుగుచున్నాయే, కానీ అట్టి దేవుని యందు నీ నిరీక్షణ ఏమైంది? నీ నిరీక్షణ ఏమైంది? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి ఆకాశము దేవుని మాటకు చెవి ఎగ్గుతున్నాయి, కానీ దేవుని యొక్క రూపములో ఉన్నటువంటి, దేవుడు ఎంతో ఇష్టపడి ప్రేమించి తన రూపంలో ఏర్పాటు చేసుకున్నటువంటి నరులలో తన ఆత్మను ఉంచి ఉన్నాడు కనుక ఆ నరుడును నిర్మించినటువంటి దేవునికి నీవు కృతజ్ఞత కలిగి జీవించాలి. అంతేకాదండి, ఈ లోకములో నిన్ను మొలిపించిన దేవుడు, నీకు మూతి ఇచ్చిన దేవుడు, ఆ మూతికి మేత ఇచ్చినటువంటి దేవుడు, మరి ఆయుష్ ఇచ్చినటువంటి దేవుడు, ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడు, ఈ దేహము ఈ లోకములో కనబడడానికే మూల కారణమైనటువంటి జీవాధిపతి అయిన యేసును మరిచిపోతున్నటువంటి సంఘములు, విశ్వాసులు, మరి ఇట్టి యేసు యందు నువ్వు విశ్వాసిగా ఉన్నావా? ప్రియమైన దేవుని సంఘమా, ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యము వలన, నోటి మాట వలన ప్రపంచములు ఏర్పడ్డాయి. ప్రపంచములు యుగ యుగములు కూడా ఏర్పాటు కాబడుతున్నాయి. అట్టి యుగ యుగములకు దేవుడై ఉన్నటువంటి ప్రభుని యేసు క్రీస్తు యందు మాత్రము యుగ యుగములలో జీవించుచున్న నరుడు విశ్వాస పాత్రుడుగా ఉండలేకపోతున్నాడు. ఇది మానవులు చేస్తున్నటువంటి తప్పిదం. నీతిమంతుడుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసి నీతికి సాదృశ్యంగా బ్రతకమని ఈ లోకంలోనికి నిన్ను నడిపిస్తే నువ్వు అనీతిమంతుడివై, దుర్మార్గుడివై, దుష్టుడివై ఈ లోకములో చెడి పడిపోతున్నటువంటి నీ జీవితాన్ని నిలబెట్టడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు సశరీరుడుగా, మానవుడుగా, దీనుడుగా, దరిద్రుడుగా తన్ను తాను తగ్గించుకుని శిలువ మరణము పొందినంతగా నీ కొరకు తగ్గించుకుని తన రక్త మాంసములను నీ కొరకు, నీ పాపము కొరకు దారబోస్తే ఏమాత్రం విశ్వాసిగా ఉన్నావు? ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఆసన్నమయ్యే ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, అందుకే కనబడే ఎట్టి పదార్థములు చేతను కానీ ఈ లోక నిర్మాణం జరగలేదు. కనబడనటువంటి ఆ దేవుని చేత, మాట చేత మాత్రమే ఈ లోక నిర్మాణము జరిగింది, మానవ నిర్మాణం జరిగింది. జరిగించినటువంటి ఆ దేవునికి నీవు కృతజ్ఞుడివై ఉండాలి, కృతజ్ఞురాలువై ఉండాలి. అట్టి వాని యందు విశ్వాసము చూపించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే, మనం ఆహారం తినేటప్పుడు మొదట ముద్ద నుండి చివరి ముద్ద వరకు నువ్వే తింటావు. చివరన నీకు మరి అందనంతైతే తినేసి మిగిలిపోయిన దానిని మరి నీ గిన్నె కడిగి లేక ఇస్తరాకు కడిగి దానిలో ఉన్నటువంటి ఇస్తరాకులో మిగిలిన అన్నాన్ని ఒక పిడికెడు ముద్దగట్టి నువ్వు తీసుకొచ్చి బయట ఉన్న కుక్కకు వేస్తున్నావే. తిన్న ఆ కుక్క నీ మీద, నీ కుటుంబం మీద ఎంత విశ్వాసాన్ని చూపిస్తుంది? ప్రియమైన సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు రక్త మాంసములను దారబోసినటువంటి దైవ మానవుడైన క్రీస్తు యేసు మొదటి ముద్ద నీకే ఇచ్చాడండి. మొదటి ముద్ద నిన్ను తినమని ఆజ్ఞాపించినటువంటి దేవుడు.
తన శరీర రక్త మాంసములలో పాలి భాగస్థులుగా దేవాతి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నీవు చేయుచున్న పనేంటి? అవిశ్వాసిగా, వేషధారిగా, లోక సంబంధిగా, అవిధేయుడుగా, నీతి తప్పి గతి తప్పి నీతిమాలి లోకంలో తిరుగాడుచున్నటువంటి విశ్వాసులు అనబడుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. ఇట్టి వారిని బట్టి దేవుడు అంటున్నాడు, సిగ్గుపడుతున్నాడట. ప్రియమైన సంగమా, ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ లేఖనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే చూడండి. అయితే మనము నశించుటకు వెనుక తీయని వారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఎంత నమ్మకం అండి ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ జనాంగమా, విశ్వాస సమూహమా, యాజక సమూహమా, పరిశుద్ధ సమూహమా, అనేకమైన పేర్లతో పిలువబడుతున్న ఓ క్రైస్తవ సమాజమా, మన శరీరం ఎప్పుడైనా నశించిపోవడం వాస్తవం. అయితే మనలో ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు విశ్వాసము గలవారమై ఈ లోకములో జీవించాలి. అది విశ్వాసం అంటే. మనలో ఉన్న ఆత్మ నశించిపోకూడదు. ఇది దేవుని యొక్క సంకల్ప బలం. అట్టి సంకల్పము చేత మనలో ఉన్న ఆత్మ నశించిపోకూడదని నిన్ను నువ్వు విశ్వాసిగా మార్చుకో, దేవునికి కృతజ్ఞుడుగా జీవించు అని వాక్యం సెలవిస్తాము. ఇది నశించిపోదు. శరీరము కుళ్ళి కృషించి నశించి భూమిలో కలిసిపోయినా నీ ఆత్మ దేవుని దగ్గరకు చేరాలి. అది నీతి కలిగిన ఆత్మయై, యథార్థత కలిగిన ఆత్మయే, సత్య సారూప్యతకు ప్రధాన రూపమైన యేసు క్రీస్తుకు నువ్వు ఆత్మను అప్పగించుకోవాలి. ప్రియమైన సంగమా, మరి అలా అంతటి విశ్వాసిగా ఈ లోకములో నువ్వు జీవిస్తున్నావా? అవును, దేవుడు అడుగుతున్నాడు. ఇది మనం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనే సెలవిస్తుంది, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైనటువంటి అర్పణలు అర్పించడం వలన మరి అట్టి విశ్వాసమునందు దేవుడు లక్ష్యం ఉంచాడు. హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందిన. అతడు మృదుందియు ఆ విశ్వాసము ద్వారా ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. అంటే దేవునికి ఎంత కృతజ్ఞుడై ఉండకపోతే కృతజ్ఞత కలిగిన వాడే స్తుతి స్తోత్రములు చెల్లించుకొని తన శ్రేష్టమైన బలి అర్పణమును ఆయుష్ ఇచ్చినటువంటి ఆ దేవునికి, ఆరోగ్యం ఇచ్చినటువంటి ఆ దేవునికి, ఆహారం ఇచ్చినటువంటి ఆ దేవునికి, ఆహార్యము ఇచ్చినటువంటి ఆ దేవునికి కృతజ్ఞుడై విశ్వాసము చూపించాడు. కనుకనే మరి ఆ దేవుని దగ్గర శ్రేష్టమైన బలులు అర్పించాడు, ఇంకేమి ఇవ్వలేదు. మరి చూడండి, ఇక్కడ ఇద్దరిని చూస్తున్నాం. ఒక అవిధేయుడిని చూస్తున్నాం, అవిశ్వాసిని చూస్తున్నాం. వేషధారితనముతో గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేలును చూస్తున్నాం. ఆ తోడేలి కయ్యూను. గొర్రె చర్మము కప్పుకొన్నాడు, కానీ లోపల మాత్రము తోడేలు గుణం. ఇక్కడ గొర్రె పిల్ల స్వభావము కలిగినటువంటి హేబేలును చూస్తున్నాం. మరి హేబేలు యొక్క అర్పణ దేవుడిని లక్ష్యం ఉంచేటట్టుగా, దేవుని యొక్క కనుదృష్టి అతని మీద ఉండేటట్లుగా దేవుడు మరి దేవుణ్ణి తన తట్టు తిప్పుకున్నటువంటి హేబేలు. మరి కయ్యూను దేవునికి వ్యతిరేకి అయిపోయాడు. చూడండి, మనం అనుకుంటుంటాం
మరి ఒక్క ముద్ద తిన్న ఆ కుక్కే అంత విశ్వాసం ఉంది. ప్రాణం ఇచ్చినటువంటి ఆ దేవుని యందు లోకములో తిరుగాడుచుండగా మన రూపమును అందరికీ కనపరుచుకుని మరి అందరి ఎదుట కూడా నేను బ్రతికున్నాను అని తెలియజెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి నీకు దేవుని మీద విశ్వాసం ఉందా? దేవుని యందు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా ప్రియమని దేవుని బిడ్డ? సార్వత్రిక సంఘములను దేవుడు ఈ దినమున అడుగుతున్నా. సార్వత్రిక సంఘములతో ఈ దినమున దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు వింటున్నటువంటి ఓ సర్వలోక ప్రజలారా, ఒక్కసారి దేవుని యందు దృష్టించు, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించు. ఈ కృతజ్ఞత కలిగి జీవించడమే విశ్వాసమునకు సాదృశ్యం అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ప్రియమైన సంగమా, ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యమే మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి ఫలములు తన గొర్రెల కాపరియను తన మంటలో శ్రేష్టమైన ప్రథమ ఫలములను క్రొవ్విన వాటిని దేవునికి బలి అర్పణగా అర్పించినటువంటి హేబెలును చూశాం. కుళ్ళిపోయిన పనికి మారిన చెత్త చెదారాలను దేవుని దగ్గరకు వచ్చి అర్పించినటువంటి ఒక గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేలను కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిజమైన గొర్రె పిల్లల లాంటి శ్రేష్టమైనటువంటి మరి హేబెలు, ఇక్కడ పనికి రానిటువంటి కయ్యను. వీరి ఇరువురు చూడండి. ఇంకొక విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఈ భూమి మీద శ్రేష్టమైన రక్తము ఒలికించబడింది. ఈ భూమిని తడిపినటువంటి మొట్టమొదటి శ్రేష్టమైన రక్తము ఎవరిదైనా ఉంది అనుకుంటే అది హేబేలుది. ఈ భూమి అపరిశుద్ధమైనటువంటి స్థితిలో, పనికి రాని స్థితిలో, మరి ఈ రీతిలో ఉన్నటువంటి ఈ భూమికి ఒక సమాధానమును దయచేసినటువంటి హేబేలు యొక్క శ్రేష్టమైన రక్తము చేత ఈ భూమి ఎప్పుడో పరిశుద్ధపరచబడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఏనాడైనా దీనిని మనము ఆలోచిస్తున్నామా? హేబేలును ఒక్కసారైనా మనం సార్వత్రిక సంఘములలో యాజకులు గాని విశ్వాసులు గాని ఒక్కసారైనా జ్ఞాపకం తెచ్చుకుంటున్నారా? శ్రేష్టమైన హేబేలు యొక్క రక్తము ఈ భూమి మీద ఒలికించడం వలన ఈ భూమి పవిత్రపరచబడింది, ఎప్పుడో పరిశుద్ధపరచబడింది. మనం ఎంత పరిశుద్ధపరచబడాలన్నా ఇప్పుడు వీలు కాదు. ఆల్రెడీ పరిశుద్ధపరచబడినటువంటి నేల మీద మనం ఉన్నాం. ప్రియమైన సంగమా, దీనిని బట్టి అయినా సరే ఈ భూమి మీద ఫలించుచున్న ప్రతి ఫలము కూడా శ్రేష్టమైన ఫలములే, ఏది పనికిరాని ఫలం కాదు. ఎందుకంటే శ్రేష్టమైన రక్తము ఒలికించబడినటువంటి ఈ భూమి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి ఉన్నటువంటి ఈ భూమి మీద వస్తున్నటువంటి ప్రతి వస్తువు ఆహారమై ఉంటుండగా ఆహారము తీసుకుంటున్నటువంటి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడవలసిన అవసరమే లేదు. ఈ భూమిని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ప్రియమైన సంగమా, ఒక్కసారి మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు, చూడండి, దేవుని యొక్క స్వరమును విని, దేవుని యొక్క మాట విని నిన్ను నీ కుటుంబమును రక్షించుకోండి అని నోవాహు గారు ఈ దేవాతి దేవుడు తెలియజేయగా, నోవాహు తనను, తన కుటుంబము, తన 3 బిడ్డలను, 3 కోడలను, తన జీవిత భాగస్వామి కూడా ఓడను సిద్ధపరచుటలో, నోవాహు ఓడను సిద్ధపరచుటలో అందరూ ఒక చెయ్యేశారు. ఓడను సిద్ధపరిచారు, ఓడలోనికి వెళ్ళారు. ఏ బిడ్డ కూడా ఇక్కడ వ్యతిరేకించలా. నిందారహితుడైనటువంటి జీవితం, నెమ్మదస్తుడైనటువంటి జీవితం, దేవునికి ఎంతో ఇష్టకరమైన జీవితంగా ఈ లోకంలో జీవించాడు. కృతజ్ఞత కలిగిన వాడిగా తనకిచ్చిన ప్రాణమును బట్టి, ఆహారమును బట్టి, ఆహార్యమును బట్టి, దేహమును బట్టి కృతజ్ఞత కలిగి దేవునిలో జీవించాడు. కనుకనే తనకిచ్చిన బిడ్డలను బట్టి, సంతానమును బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కాబట్టి విశ్వాసమునకు సాదృశ్యంగా నిలబడిపోయాడు. ఇటు విశ్వాస సంబద్ధి అయినటువంటి నోవాహు ఓడను తయారు చేయి, దానిలో నువ్వు, నీ బిడ్డలు, నీ కుటుంబము ప్రవేశించినప్పుడు ఏ బిడ్డ కూడా వ్యతిరేకించాల. అందరూ తలా ఒక చెయ్య వేసి ఓడను సిద్ధపరిచారు. ఓడలోనికి అందరం వెళదామంటే కూడా ఏ బిడ్డ కూడా వెనకడుగు వేయలే. మొత్తము కూడా ఓడలోనికి ప్రవేశించినటువంటి దినాలను కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తా ఉన్నాం. అట్టి ఓడలోనికి ప్రవేశించినటువంటి వీరు పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన రీతిగా
నీతిమంతులుగా నిందారహితుడుగా నెమ్మదర్శుడుగా ఈ లోకంలో జీవించాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇటు దేవుని మాట వినడంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నానైనా గ్రహించావా? దేవుని మాట వినకపోవడం కూడా పాపమే. పాపమే. దేవుని మాటకు లోబడకపోవడం కూడా ఈ లోకంలో నువ్వు చేస్తున్నటువంటి పాపం. నీవు చేస్తున్న పాపము ఎక్కడికో వెళ్ళదు, నీ వెనకాల 7 తరముల వరకు నిన్ను వెంటాడుతూ ఉంటుందంట పాపం. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినముతో నేను బాగున్నాను, నేను కృతజ్ఞత లేనివాడిగా, అవిధేయుడిగా, దేవుడు లేడు అని ఈ లోకంలో జీవిస్తున్నాను అని అనుకుంటున్నావేమో. ఆ బలుపు నీలో ఉందేమో. నెవర్, ఏనాడు కూడా నిన్ను విడిచిపెట్టడం. నీవు చేసిన పాపము నీ తరమే కాదు, నిన్ను వెన్నంటి ఉన్న 7 తరముల వరకు కూడా నిన్ను విడిచిపెట్టనటువంటి భాగ్యంగా ఆ పాపము నిన్ను వెంటాడుతూ ఉంది. నిన్ను సమూలముగా సర్వనాశనం చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నీ విశ్వాస పరిమాణమును బట్టి నీవు వర్ధిల్లుతావు దేవునిలో. అందుకే విశ్వాసము లేనివాడు దేవునికి ఇష్టడు కాదు. కృతజ్ఞత కలిగి జీవించలేని వాడు దేవునికి అస్సలు ఇష్టం లేదు, ఇష్టడు కాదు. ఇట్టి జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావా? ప్రియమైన సర్వసార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాస సమూహమును అయినటువంటి క్రైస్తవ జనాంగమా, క్రీస్తు మార్గమును నేను నడుస్తూ ఉన్నాను, క్రీస్తు వాక్యాన్ని నేను వింటున్నాను, క్రీస్తు మాటలు నేను బోధిస్తున్నాను, క్రీస్తులోనే నా జీవితం అన్నింటి నటిస్తున్నావేమో. ఆ జీవితం దేవునికి ఇష్టం లేదు. నీ విశ్వాస పరిమాణాన్ని ఒక్కసారి నువ్వు కొలమానంగా తీసుకో. అప్పుడు నీ జీవితానికి ఒక సార్థకత ఉంది. నీ విశ్వాసమే దేవునికి అతి ఇష్టడుగా చేస్తుందని నువ్వు గ్రహించగలిగితే నీ జీవితం చాలా చాలా ధన్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సంగమా, అందుకే మరి చూడండి, నిర్మింపబడినటువంటి ఆ ఓడలోకి, నోవాహు ఓడలోకి ప్రవేశించినటువంటి అట్టు కుటుంబము దరి చేరింది. నడి సముద్రములో మునిగిపోలేదు. అంతటి 40 దినములు 40 రాత్రులు కురిసినటువంటి వర్షానికి భూమి సర్వనాశనం అయిపోయిన, భూమి మీద జలరాశులు అన్నీ కూడా నాశనం అయిపోయినా, చెట్లు చేమలు కూలిపోయినా కూడా నోవాహు కుటుంబము మాత్రమే యేసు అను ఓడలో ఎక్కారు. ఆ ఓడ దరికి చేర్చబడింది. ప్రియమైన సంగమా, నీవు నీ కుటుంబము ఆ రీతిగా ఉందా? దేవుని యందు కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నావా? నువ్వు స్థిరమైన విశ్వాసవే అయితే ఈ దినమే క్రీస్తు యేసు ఓడను ఎక్కు, నీవు దరికి చేరతావు. లేదంటే దరిద్రములో ఈ భూమిలోనే కలిసిపోతావు. నీవు నిత్య రాజ్యానికి చేర్చబడవు. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించాలి. ప్రియమైన విశ్వాస సమూహమునకు దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు. నేను విశ్వాసిని అంటే ఆ విశ్వాసము అంటే ఏమిటో తెలుసుకోలేదు జీవితం అంటే. ఈనాటికి కూడా విశ్వాసులు అంటున్నారే కానీ విశ్వాస సమూహమునకు కావలసినటువంటి ఆ విశ్వాస సమూహం అంటే ఏమిటి అంటే కృతజ్ఞత కలిగినటువంటి సమూహం. దేవుడు ఉన్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చేస్తున్నాడు, దేవుడు కార్యాలను మా ముందు నిలబెడుతూ ఉన్నాడు. అట్టి దేవుని పక్షంగా విశ్వాసం కలిగి ఉండడం, ఇది విశ్వాసం. కృతజ్ఞత కలిగినటువంటి జీవితమే విశ్వాసులకు సాదృశ్యం. అందుకే ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మన బ్రతుకు దినములను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఏ మాత్రము విశ్వాస పరిమాణమునకు తగిన వారము, దేవుని యందు కృతజ్ఞత కలిగిన వారమో ఒకసారి మనలందరిని కూడా మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే నీ కొరకు చివరి రక్తపు బొట్టును కూడా, నీ పాప ప్రక్షాళన కొరకు చివరి రక్తపు బొట్టు కూడా ఈ భూమి మీద ఒలికించినటువంటి దేవుడు. అటు దేవుని పక్షముగా నువ్వు మరి కృతజ్ఞత కలిగి ఉన్నావా? ప్రియమైన సంగమా, మనము ఈ దినం ఎవరైనా ఏదైనా నీకు తగుదనమ్మా సహాయం చేస్తే
దాసోహం అంటూ కృతజ్ఞత కలిగి పాదాలకు నమస్కారం చేస్తున్నావే, నీ బ్రతుకు దినములన్నీ కూడా ప్రభుని యేసు దగ్గర ఉన్నాయి. నీ జీవితమే యేసయ్య ఉన్నాడు. అటు యేసయ్య పాదాల దగ్గరకు నువ్వు చేరగలుగుతున్నావా? ఆయనకు దాసోహం అనగలుగుతున్నావా? ఆయన యందు నువ్వు కృతజ్ఞత కలిగిన వాడిగా మరి జీవించగలుగుతున్నావా? అవును ప్రియమైన సంగమా, నీకు దేవుడు చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను బట్టి దేవుడు ఒకడు, ఆ దేవుడు సజీవుడు ఉన్నాడు. ఆయనే నిత్య జీవనం ఒక నడిపిస్తాడు, పరలోక రాజ్య వారధి ఆయన అని ఏనాడైతే నువ్వు తెలుసుకున్న నాటి నుండి నువ్వు విశ్వాసిగా మారాను అంటున్నావు. విశ్వాసి అని మారినటువంటి నువ్వు ఆయన రక్తంతో కడగబడ్డావు. అయినా కూడా విశ్వాస సమూహమునకు విశ్వాస సాదృశ్యములైనటువంటి పరిమాణమును నువ్వు పొందుకోలేకపోతున్నావు. అంటే అంత కృతజ్ఞత కలిగినటువంటి జీవితం నీలో ఉండడం లేదు. మొదట ఉండినటువంటి విశ్వాసము చివరి వరకు, నీ కడ వరకు ఉండాలి. అలాంటి విశ్వాస సమూహంలో సన్నగిలిపోయింది, యాజక సమూహంలో సన్నగిలిపోయింది. ఆయన ఎందుకు ప్రేమ ఉండదు, ఆయన ఎందుకు కృతజ్ఞత ఉండదు, ఆయనలో సమాధానం కొరకెతకు, ఆయనలో నిరీక్షణ కలిగి ఎదురు చూడవు. కానీ నీ పక్షముగా కార్యాలు మాత్రం కావాలి. కార్యాలు జరిగిన తర్వాత ఆ దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోవాలి. ఇదే జీవితం. దీనిని దరిద్రమైన జీవితం అంటారు. ప్రియమైన సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ జీవితంలో ప్రథమ స్థానాన్ని దేవాతి దేవునికి ఇవ్వాల్సింది పోయి దరిద్రమైనటువంటి వాటికి నువ్వు ప్రథమ స్థానాన్ని ఇచ్చినట్లయితే నీ విశ్వాస పరిమాణమునకు అసలు లేదు. నీ విశ్వాస పరిమాణం శూన్యం. ఎందుకంటే నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం. అది ఏమన్నామంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. ఎస్, అందరూ అంటారు 4వ పాదములో దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ తల్లి దేవుడు, నీ తండ్రి దేవుడు, నీ గురువు దేవుడే. సమస్తమునకు ఆ మూడిటికి మూలమైనటువంటి కారకుడే దేవుడు. నువ్వు బ్రతుకున్నావంటే దేవుడు, నువ్వు తల్లి గర్భంలో పుట్టావు అనే దానికి సాదృశ్యము దేవుడు చేసిన కార్యం. మరి ఆ తండ్రి పోషణలో ఉన్నావంటే ఆ పరమ తండ్రి ఇచ్చినటువంటి ఆయుష్తో నిన్ను నీ తండ్రి పోషిస్తూ ఉన్నాడు, నిన్ను జీవింప చేస్తూ ఉన్నాడు. కనుకనే తండ్రి అయినాడు. అట్టి తండ్రి దేవుడు నీకు సర్వమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, ఈ లోకంలో వివేకమును ఇస్తూ బోధనకు కారకుడై ఉన్నటువంటి ఆ గురువును నువ్వు తలుచుకుంటున్నావు. కానీ ఆ గురువుకు జ్ఞానాన్ని ఇచ్చింది కూడా ప్రభువైన యేసుక్రీస్తు, నా దేవుడమ్మా. అందుకే సర్వమునకు ఈ 3 కలగలిపినటువంటి జీవితం దేవుడు ఉన్నాడు. ఈయన స్థిరం. గురువు చచ్చిపోతాడు, గురువుడు లోకంలో మరణిస్తాడు, తల్లిదండ్రులు లోకంలో మరణిస్తాడు. శాశ్వతమైన తల్లియు తండ్రియు ప్రభువైన యేసుక్రీస్తు, శాశ్వతమైన గురువు మరి బోధకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన శాశ్వతం, అశాశ్వతమైన దేవుడు కాదు. ఈయన సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని. ఈయన ఈ జ్ఞానమును బట్టే నీ గురువు నీకు కూడా విద్యాబోధులు ఇచ్చాడు తప్ప వేరొకటి కాదమ్మా. ప్రియమైన దేవుని సంగమా, ఏ దినమైనా సరే దీనిని నువ్వు గ్రహించావా? ఎట్టి దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? విశ్వాసం మన యొక్క సాదృశ్యమే మరి నీ యొక్క కృతజ్ఞత, నమ్మకం. మరి ఈ దినమున దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియమైన సంగమా, ఆ అదృశ్యమైనటువంటి వాడు, ఆ అదృశ్యమైనటువంటి ఆ దేవుడు ఈ లోకమునకు వస్తాడు, నాకు ఇస్తాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను శిక్షిస్తాడు. ఇవి 4 నీలో క్రమముగా ఉండాలి. ఆయన వస్తాడు, నీకు ఇస్తాడు, రక్షిస్తాడు, నిన్ను కూడా శిక్షిస్తాడు. ఎందుకంటే మాట వినకపోతే ఖచ్చితంగా దండన తప్పదు. అందుకే దేవాతి దేవుడు వస్తానన్నవాడు రాక మానలేదు. వచ్చిన వాడు నీ కొరకు రక్తమును, ప్రాణమును దారబోసాడు. శరీరమును నీ కొరకు, నీ పాప ప్రక్షాళన కోసం, ఈ సర్వలోకమును రక్షించుటకు ఈ లోకానికి ప్రేమను పంచుతూ వచ్చినటువంటి ఆ దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నావా?
అవును, కనబడని దేవుడు లోకములో కనిపించడానికి వచ్చాడు. వస్తానన్న వాడు రాక మానలా, వచ్చాడు, కనిపించాడు. వాస్తవం చెప్పనా, ఈ లోకములో కనిపించని దేవుడు నిన్ను కనిపించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనిపించని ఆ దేవుడు ఈ లోకములో నిన్ను పెంచాడు. చూడండి, కనిపించినటువంటి ఆ దేవుడు కనబడడానికి ఈ లోకానికి వచ్చాడు. నీతో నాతో పాటుగా, మనతో పాటుగా ఈ లోకములో అనేకమైన అద్భుతమైన కార్యములను చూపించాడు, చేసి చూపించాడు. చేయకుండా ఒట్టి మాటలు చెప్పలేదు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రతిదీ కూడా చెప్పినట్లుగా నెరవేర్చినటువంటి దేవుడు, ఘనకార్యములను చేసినటువంటి దేవుడు. అట్టి ఘనకార్యములను చూసినటువంటి జనులు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా లేరు. అందుకే విశ్వాసులు కాలేకపోతున్నారు. అందుకే దేవునిలో మంచి చేయలేరు, దేవునిలో మంచిగా బ్రతకలేరు, దేవునిలో యథార్థంగా జీవించలేరు, నీతిగా బ్రతకలేరు, సత్యాన్ని అన్వేషించలేరు. ఇట్టి వారిని ఏమంటారంటే మూర్ఖులు అంటారు. ప్రియమైన సంగమా, విశ్వాసమునకు సాదృశ్యమైనటువంటి క్రైస్తవ జనాంగమా మరి విశ్వసించలేరు, నమ్మకం ఉంచలేరు, అంతేకాకుండా మంచిగా బ్రతకలేరు, మంచి కార్యాలను చేయలేరు. ఎటు చూసినా దుర్మార్గము, దుష్టత్వమే. ఇట్టివారు యేసుక్రీస్తును విశ్వసించలేరు. ఇట్టివారు అందరూ కూడా మూర్ఖులు, అజ్ఞానులు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రియమైన సంగమా, ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే, మనము ఒక్కసారి గ్రహించగలిగినట్లయితే, అందుకే ఆయన అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యము ద్వారానే సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన స్పష్టంగా తెలియజేస్తాడు. అది మరి న్యాయాధిపతుల్లో కూడా ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే దినవృత్తాంతములలో కూడా ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఈ లోకములో వేదన పుత్రుడుగా పుట్టినటువంటి ఎబ్బేజును గూర్చి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, తన యొక్క విశ్వాస పరిమాణమును బట్టి, తను కృతజ్ఞుడుగా దేవునిలో జీవించిన విధానమును బట్టి, ఆయన విశ్వాస పరిమాణమునకు ఆయన సాదృశ్యంగా ఉన్నాడు. దేవుడు అతని యొక్క మాట విన్నాడు. ఎబ్బేజు యొక్క మాట, ప్రార్థన విన్నాడు. ఏమంటాడు తెలుసా ఆయన ప్రార్థన? ఎంత చిన్న ప్రార్థన చేస్తాడు ఎబ్బేజు గారు. ఇజ్రాయేలీల దేవుడా, మా పితరుల తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడా, నీవు మమ్ము నిశ్చయముగా ఆశీర్వదించి మా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి మాకు తోడుగా ఉండ దయచేసి కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము. దేనిలో నుండి తప్పించాలి? ఈ లోకములో నుండి, ఈ దుష్టత్వము నుండి నన్ను తప్పించు, నా సరిహద్దులను విశాలపరచు, నా ప్రార్థనా శక్తిని మన్నించు, నా ప్రార్థనా శక్తి మీద మీరు లక్ష్యం ఉంచండి ప్రభువా అని చేసినటువంటి ప్రార్థనను దేవుడు విన్నాడు, మన్నించాడు, తన కార్యములను చేశాడు. ఇట్టి కార్యములను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ప్రియమైన సంగమా, నువ్వు కూడా ప్రార్థన చేస్తా ఉన్నావు, అనుదినం ప్రార్థన చేస్తా ఉన్నావు. కానీ కనిపించని దేవుడు కనిపించే కార్యాలు నీకు చేసినా నువ్వు విశ్వాసం చూపవు. కృతజ్ఞత కలిగి దేవుల్లో జీవించం. ఇటు జీవితాలు విశ్వాస జీవితాలు. వేషధారులుగా ఉంటారు, ఆదివారపు క్రైస్తవులుగా ఉంటారు, అలాగే అల్ప విశ్వాసులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వారు యాజక సమూహంలో లేకపోలేదు, లోకంలో లేకపోలేదు, సర్వ ప్రజలలో లేకపోలేదు, అలాగే విశ్వాస సమూహంలో కూడా ఇట్టివారు లేరు అని చెప్పడానికి కూడా అసలు వీలే లేదంట. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అంతేకాదు, ఇంకొక దగ్గర ఒక మాట చెప్తారు ప్రభులు వారు. చూడండి, అబ్రహాము గారు
అన్యుడు అయినా దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు కంటున్నాడు, దేవుడు వింటున్నాడు అని ఎంతో బాధ్యత కలిగి, కృతజ్ఞత కలిగి తను ఇచ్చినటువంటి ఈ ప్రాణము తన బొందులో ఉండగానే దేవుని యందు కృతజ్ఞత కలిగి జీవించాడు, విశ్వాసం ఉంచాడు. కనుకనే అతని యొక్క నీతి విశ్వాసమునకు సాదృశ్యంగా ఎంచబడింది. అతని విశ్వాసము నీతిమంతుడుగా తీర్చబడింది. నీతిమంతుడై ప్రభువు ఇచ్చిన ప్రాణమును ఉండగానే ప్రభువు కొరకు మన్నించి ప్రభువులో జీవించి ప్రభువు యందు లక్ష్యం ఉంచాడు తప్ప లోకమునందు లక్ష్యం ఉంచలేదు. ఇట్టి అబ్రహామును కూడా మరి నీతిమంతుడుగాను యథార్థవంతుడుగాను మరి ఎంతో ప్రేమతో దేవుడు ఆయనను స్వాగతించాడు. ఆయనకు కూడా పరీక్ష పెట్టడంలో వెనకాడలేదు దేవుడు. అయినా కూడా తన యొక్క విశ్వాస పరిమాణమును బట్టి అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. మరి మన నీతి ఎక్కడ? మన విశ్వాసం ఎక్కడ? మన విశ్వాసము కొనమానముగా అంతైనా ఉందా? ప్రభు ఒక మాటలో చెప్తారు మత్తయి సువార్త, నీ విశ్వాసము ఆవగింజంతైతే, నీ విశ్వాసం ఆవగింజంతైతే ఈ కొండను తీసి పక్కన కూడా సముద్రంలో వేయగలవు. మరి నీ విశ్వాసమే లేదే, నీ నమ్మకమే దేవుని మీద లేదే, నువ్వు దేవునికి కృతజ్ఞుడుగా కూడా లేవే. ఇచ్చిన ప్రాణాన్ని మర్చిపోయి నువ్వు నా ప్రాణము మరి తల్లిదండ్రులు పెట్టిందనో లేదు ఇంకొకరు పెట్టిందనో, ఈ దేహము ప్రాణము వేరొకరిదనో చెప్పుకుంటున్నావు. కానీ ఈ ప్రాణము దేహము రెండు దేవునివే. ఆయన సై అంటే ఉంటావు, చి అంటే లోకంలో ఉండవు. ప్రియమైన సంఘమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సంసోను చూడగలిగితే, సంసోను యొక్క జీవితం ఎంతటి జీవితం, ఎంత ధన్యకరమైన జీవితం, దరిద్రంలోకి జారిపోయి మరి చూడండి, అటు సంసోను దేవుని యందు ఎంతో విశ్వాసం ఉన్నప్పుడు పచ్చి గాడిద దవడ ఎముకతో పచ్చి దాంతోనే 1000 మందిని చంపేశాడు. శత్రువులను 1000 మందిని చీల్చి చెండాడి చంపేశాడు. ప్రియమైన సంగమా, నీ విశ్వాసం, అందుకే ప్రభువు చెప్తున్నాడు, నీ విశ్వాసము ఆవగింజైతే నీవు ఒక్కడవి 1000 మందితో సమానం. ప్రియమైన సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు 1000 మందితో సమానం. దేవుడు 1000 మంది బలాన్ని నీకు ఇస్తాడు, సంసోనికి ఇచ్చినట్లుగా. అంతేకాదు, సంసోను చూడండి, తన కళ్ళు ఓడబెరికినప్పుడు, తన చెడు ప్రవర్తనలో పడ్డప్పుడు, కళ్ళు ఓడబెరికినప్పుడు ఫిలిష్తీయులు తన శత్రువులను కూడా మరి అనేక మందిని తనతో పాటుగా, ప్రభువా నాకు ఒక్కసారి నా మనవి విని నాకు శక్తిని దయచేయండి ప్రభు అన్నప్పుడు, గుడిలో కట్టబడి ఉన్నటువంటి ఆ యొక్క సంసోను యొక్క 2 చేతులు కాళ్ళు బంధింపబడి ఉండగా ఆ 2 స్తంభములను లాగితే, తన శత్రువులతో కూడా నేను కూడా చనిపోతాను ప్రభా, అయితే నా శత్రువులు బ్రతకడానికి వీలు లేదని ఒక్కసారి ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయముతో విశ్వాసముతో చేసిన ప్రార్థన, కృతజ్ఞత కలిగినటువంటి ప్రార్థనతో దేవుడు సంసోనుకు పట్టుబడిపోయాడు. వెంటనే శత్రు సైన్యములు అయినటువంటి ఫిలిష్తీయులు అనేక మందిని, అంటే గుట్టలుగా చచ్చిపోయారంట ఆ యొక్క గుడి కింద. ప్రభు యొక్క మాటలు సెలవిస్తున్నాయి. దేవుని సంగమా, ఏ నాడైనా సరే మనకు ఇలాంటి మాటలు రుచిస్తూ ఉన్నాయా? మంచి మాటలను మనం వింటున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకొక ప్రత్యేకమైన కృతజ్ఞత కలిగి చివరి దినముల వరకు కూడా ప్రభువును వెంటుండి ప్రభువు వెంట నడిచినటువంటి, ప్రభువును మాట తప్పకుండా జీవించినటువంటి హనోకును చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథం ఒక్కసారి ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది. హనోకు 365 సంవత్సరములు ఈ లోకములో బ్రతికి నీతిమంతుడు అనిపించుకొని దేవునితో నడవడం వల్ల తన చివరి 365 సంవత్సరములు బ్రతికిన మీదట
దేవుడు అతను భూమి మీద లేకుండానే మరి తన యొక్క ఓడ ఎక్కించుకొని దరికి చేర్చుకున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను. అతడు కొనుపోబడక మునుపు దేవునికై ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనక అతడు కనబడలేదు. ప్రియమైన దేవుని సంగమా, 365 సంవత్సరములు మనము సంవత్సరానికి 365 రోజులు అనిపిస్తున్నాం. 365 రోజులే సంవత్సరానికి. ఈ 365 రోజులు ఎక్కడికో తెలుసా? హనోకు యొక్క జీవిత పరిమాణం, విశ్వాస పరిమాణమునకు సాదృశ్యమే. ఆ 365 సంవత్సరములను ఈ దినమున మనకు సంవత్సరంగా ఇచ్చాడు. అందుకే ప్రభు యొక్క కాలమానం ప్రకారం సంవత్సరములు రోజులవుతాయి, సంవత్సరములు రోజులవుతాయి. మరి రోజులు ఒక రోజు అర రోజు అవుతుంది, ఒక సంవత్సరం అర్ధ సంవత్సరం అవుతుందని కూడా దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఏమాత్రం విశ్వాసం ఉంచితే ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ సంవత్సరములు రోజులు కూడా ఆయన యొక్క జీవిత పరిమాణం. హనోకు యొక్క జీవితం, తన వయస్సు 365 సంవత్సరములు. ఈ దినమున మనకు సంవత్సరానికి వయసు. ప్రియమైన సంగమా, ఒక్కసారి మనలను మనము జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదంట, మరి దేవుడు స్పష్టంగా మనతో తెలియజేస్తున్నాడు. ఇలాంటి వారు అనేకులు ఉన్నారు. స్టెఫన్ తీసుకోండి. స్టెఫన్పై యొక్క పరిస్థితి ఏంటి? దేవుని కొరకును దేవునిలోను దేవునికి కృతజ్ఞత కలిగి జీవించి, దేవునిలో విశ్వాసగా జీవించి, తన చివరి ప్రాణాన్ని కూడా దేవుని చూస్తూ విడిచేశాడు. అపోస్తులు పౌలు చూసుకోండి, అపోస్తులను పౌలులను చూసుకోండి. ఎన్నో శ్రమలు పడ్డాడు. కృతజ్ఞత కలిగి దేవునిలో విశ్వాసులుగా జీవించడం వలన శ్రమలను కూడా లెక్క చేయనటువంటి జీవితాలు వారివి. అంతేకాదు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఒక్కసారి చూసుకోండి. వారి యొక్క జీవితాలలో వారు దేవుని నమ్మారు. రక్షించకపోయినా నా దేవుడు దేవుడే, ఆయనే సజీవుడు అన్నారు. మరి దానియేలును చూడండి, సింహాల బోనులో నన్ను సింహాలు తినేసినా పర్లే అన్నాడు. తన యొక్క ప్రార్థనా శక్తిని దేవుడు మన్నించాడు. కృతజ్ఞత కలిగినటువంటి విశ్వాసిగా అక్కడ బ్రతికి బయటిచ్చాడు. మరి ప్రియమైన సంగమా, మరి అనేక మంది, ఒక మోషే లేడా? ఒక యెహోషువ లేడా? ఒక రూతు లేదా? ఒక ఎస్తేరు లేదా? ఒక మరి చెరుయే లేదా? ఎంతమంది విశ్వాసాలను మనం చూస్తా ఉన్నాం. దావీదు లేడా? మరి అనేక మంది కుప్పలు తెప్పలుగా మన ఎదుట కనబడుతున్నటువంటి విశ్వాస జీవిత పరిమాణం. మరి మన విశ్వాస జీవిత పరిమాణం ఎంత? మన విశ్వాసం ఎంత? మన విశ్వాసం అంటేనే తెలియదు మనకు. విశ్వాసం పరిమాణం అంటే ఎంతో మనము అస్సలు తెలియదు. ఆ పరిమాణమే సున్నా మనలో. ప్రియమైన సంగమా, ఒక్కసారి చూడండి. నిజమైన విశ్వాసములో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి ఊహకందనటువంటి బహుమానము దేవుడిస్తాడంట. ఊహకందని నువ్వు ఎన్నడూ చూడనటువంటి బహుమానములను నువ్వు చూడలేనటువంటి దేవుడు నీకు దయచేయబోతున్నాడు. అదృశ్యుడుగా ఉన్నటువంటి ఆ దేవుడు నీ పక్షముగా దయచేయబోతున్నాడు. ఊహకందనటువంటి బహుమానాలను ఇవ్వబోతున్నాడు. అటు బహుమానము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, బహుమానము కొరకు ఎదురు చూస్తున్నావు, కానీ బహుమానం ఇచ్చినటువంటి ఆ దేవునిలో కృతజ్ఞతగా జీవించడం లేదు. కృతజ్ఞత కలిగి విశ్వాసగా జీవించడం లే. మరి కృతజ్ఞహీనుడుగా మారిపోతున్నావు. ప్రియమైన సంగమా, ఇట్టి వాడిని అవిశ్వాసి అంటారు, వేషధారి అంటారు. పని జరిగితే ఒకటి, జరగకపోతే ఒకటి, సహాయం చేస్తే ఒకటి, చేయకపోతే ఒకటి. అంటే కృతజ్ఞత లేని జీవితాలు. అంటే నీలో ఫ్లక్చువేషన్స్ వచ్చేస్తా ఉన్నాయి. నీలో అనేకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కనుకనే నువ్వు నిజమైన విశ్వాసి కాలేకపోతున్నావు. ప్రియమైన సంగమా, చూడండి, నిన్ను నిర్మించినటువంటి అట్టి శిల్పకారుడు
నిన్ను నిర్మించినటువంటి అట్టి చిత్రకారుడు. అంతేకాదు, నీకు జీవాత్మ నొసగినటువంటి దేవుడు, నీకు యుగ యుగములకు దేవుడై ఉన్నటువంటి దేవాతి దేవుడు ప్రభుని యేసుక్రీస్తని, ఈ నామము మారని నామమని, అన్ని నామముల కన్నా ఉన్నతమైన శ్రేష్టమైన నామము క్రీస్తు యేసు నామమని ఎరిగి కూడా నీవు అవిశ్వాసిగా ఈ లోకంలో జీవించడం ఎంతవరకు సమంజసం? అందుకే దేవుడు స్పష్టంగా, పౌలు గారు స్పష్టంగా ఒక మాట చెప్తాడు. పౌలు నోటను దేవుడే పలికిస్తున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూడండి, దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. అట్టి పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు నిరీక్షణ కలిగి అబ్రహాము ఎదురు చూచుచుండెను అంటున్నాడు. నిరీక్షణ, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము నేను చూస్తాను, నాకు దేవుడు చూపిస్తాడు. ఆయన యందు నేను కృతజ్ఞత కలిగి ఉంటే, విశ్వాసము కలిగి ఉంటే నాకు ఆ పట్టణంలో చోటిస్తాడు అని నిరీక్షణ. ఈయనకు కనబడని పట్టణం కొరకు అది కనిపిస్తుందని ఎదురు చూస్తున్నటువంటి ఈ నిరీక్షణే విశ్వాసమునకు సాదృశ్యమై దేవుని యందు కృతజ్ఞత కలిగినటువంటి జీవితానికి నిదర్శనముగా నిలబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి అలా ఉన్నామా? అలా ఎదురు చూడగలమా? ఆ నిరీక్షణ నీలో ఉందా? ఆ అదృశ్యమైనవి దృశ్యమైన కార్యరూపములుగా నీకు కనిపిస్తాయి, నాకు కనిపిస్తాయి అని ఎదురు చూడగలిగినటువంటి నిరీక్షణ కలిగినటువంటి గుణము నీలో ఉండాలి. ఆ నిరీక్షణాధారమైనటువంటి నమ్మకం విశ్వాసమునకు సాదృశ్యము. ఆ నిరీక్షణ ఆధారమైనటువంటి కృతజ్ఞత కలిగినటువంటి నమ్మకమైనటువంటి విశ్వాసమునకు ప్రతీకగా నిలబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసమునకు ప్రతీక అయింది ఆ యొక్క కృతజ్ఞతాభావం మరియు సాదృశ్యమైనటువంటి నిరీక్షణ ఆధారమైనటువంటి కృతజ్ఞత. మరి ఎలాంటి కృతజ్ఞత కలిగి దేవుల్లో జీవిస్తున్నావా? మరి ఇది నిజముగా విశ్వాసమునకు ప్రతీక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతే కదంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరగా చూడండి, 3వ అధ్యాయము 20వ లేఖనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే అందులో చూడండి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు అన్నిటికంటేను ఊహించని వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని సంగమా, స్పష్టంగా చివరగా దేవుడు ఒక్క మాట చెప్తా ఉన్నాడు. మనలో కార్య సాధకమైనటువంటి తన శక్తి చొప్పున, మనము దేవుని యొక్క శక్తి చొప్పున కాదు, నీకు కార్య సాధకమైనటువంటి నీ శక్తికి తగిన రీతిగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నువ్వు అడుగు వాటన్నిటికంటేను ఊహించిన వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే ప్రభుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు యొక్క నామము చొప్పున మాత్రమే సంఘములకు మహిమ కలుగును గాక అంటున్నాడు. అంటే నువ్వు అడుగు వాటికంటే కూడా, నువ్వు ఊహించిన వాటికంటే కూడా అత్యధికముగా కార్యములు చేయగలిగినటువంటి శక్తిని, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన శక్తి
దేవాతి దేవుడు ప్రభుని యేసు క్రీస్తుకు ఉంది. అట్టి కార్యములు నీ పక్షముగా జరుగుచున్న ఆ కార్యంలో నువ్వు చూచుచుండగా నువ్వు కృతజ్ఞత కలిగి జీవించుట విశ్వాసం. ఇట్టి విశ్వాసమునకు సాదృశ్యమైన రూపమే మరి నీ యొక్క కృతజ్ఞత, నమ్మకం. మరి ఇలా ఉన్నామో లేదో ఒక్కసారి పరిశుద్ధ మందిరములలో ఉన్న క్రైస్తవ జనాంగమా, విశ్వాస సమూహమా, యాజక సమూహమా, సర్వసార్వత్రిక సంఘములారా, ఒక్కసారి మిమ్ములను మీ సంఘములను దేవుని మహిమ వైపు నడిపించాలంటే నువ్వు విశ్వాసమును గూర్చి ముందుగా జ్ఞానము సంపాదించుకో. అట్టి విశ్వాసమునకు సాదృశ్యమైన ప్రతీకగా నీవును నీ సంఘములను వర్ధిల్లు, దేవునిలో దినదినము వర్ధిల్లునుగాక. ఆమెన్.